ఇక బాబు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నది అనే చెప్పుకోవాలండి. విజయ్ గారు ఏమైనా అడుగుతారా? సార్, ఇప్పుడు రజనీ గారికి చాలా తీవ్రమైనటువంటి మనోభావాలు దెబ్బతిన్నాయి. జనసేన పార్టీలో ఆమె కోరుకున్నది జరగలేదో లేదా వాళ్ళకి ఏదో గ్యాప్ వచ్చింది. అన్నా 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 అంటూ పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఎన్ని రకాలుగా నిందించాలో అన్ని రకాలుగా నిందిస్తున్నారు. దానివల్ల ఏం నష్టం లేదు, వాక్ స్వాతంత్రం ఎలా మనకి మనసులో ఒకటి పెట్టుకుని బయట ఎందుకు ఉన్నాయన్నీ. ఇప్పుడు మనకు కుదరలేదు, జనసేనలో అవ్వలేదు, మనం డైలీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా బేస్ చేసుకొని రాజకీయాలు నడుపుతా ఉన్నారు. నడపని తప్పులేదు. అంతేగాని ఇక్కడ ఏదో ఇప్పుడు అంబటి రాంబాబు గారు చేసినది పూతు తిట్టినది తప్పు కాదు అని ఎవరైనా చెప్పదలుచుకుంటా ఉన్నారా? ఇప్పుడు అప్పటికే రజనీ గారు జనసేనకు దూరంగా ఉన్నారు. అంబటి రాంబాబు గారి అంశం దొరికింది, ఆ దొరికిన తోకను పట్టుకొని ఏదో మొత్తం త్యాగం చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కేవలం ఏంటంటే ఇవాళ జనసేనలో వాళ్ళు కోరుకున్నటువంటి అంశం జరగలేదు కాబట్టి, వాళ్ళ ఆస్పిరేషన్స్ రీచ్ అవ్వలేదు కాబట్టి ఎవరికి ఇవ్వాలనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఇవ్వాలో రజనీ గారు చెప్పేటువంటి పరిస్థితి అవసరం లేదు. మీ సలహాలు ఎక్కడ అవసరం అక్కడ ఇవ్వండి. మీ సలహాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. మీ వాక్ చాతుర్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. మిమ్మల్ని పుషింగ్ ఇస్తుంది. మీరు ఆ బేస్ లో ముందుకు వెళ్తా ఉండండి, తప్పులేదు. మీ లైన్ లో మీరు వెళ్ళండి, తప్పులేదు. ప్రశ్న విజయ్ గారు మిమ్మల్ని ఏంటంటే చంద్రబాబు గారికి సంబంధించిన ఇల్లు రెంట్కి ఇచ్చినారని వింటాను. కరకట్ట దగ్గర ఇల్లు ఆయనది అనేది ఒక్క చాట ఆయన పేరు వినపడింది, కానీ ఇంకెక్కడ నాకు ఆయన ఎక్కడ కనపడలేదు. ఒక మంచి పారిశ్రామికవేత్త అంటే తెలంగాణ ఏమి కనపడకుండా ఎవరికి ఇవ్వాలనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు. మీరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి. రాజ్యసభ సీట్ ఇస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పండి. విజయ్ గారు మనతో సెంగులూరు వెంకటేష్ గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, రాజకీయ విశేష మాట్లాడుతున్నారు. సార్ ఆగండి ప్లీజ్. వారికి ఇవ్వలేదు ఆల్రెడీ. వెంకటేష్ గారు చాలా ఇరిటేట్ అవుతున్నారు, నా మీద టైం చూసుకుంటున్నారు, వాచ్ చూస్తున్నారు, నా వైపు చూస్తారు. దయచేసి మీరు సహకరించండి. వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో మొదటి అంశం మండలిలో మత ప్రస్తావన, రెండో అంశం సామినేని ఉదయభాన్ గారు, అంటే మీ జిల్లాకు సంబంధించి బహుశా మీరు అంటే గతంలో మీ ఉమ్మడి జిల్లా అనుకోవాలి, మీ ఉమ్మడి జిల్లాలో ఆయన కీలకమైనటువంటి నేత, ఆయన చేసిన కొన్ని కామెంట్స్, రాజ్యసభ అంశం. సో ఈ మూడు అంశాల మీద మీ అభిప్రాయం చెప్పండి. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి సోదరి మండలందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి.